2024 దైవజ్ఞాన సహవాస కూడికలకు ఆయా స్థలాల నుంచి చేరువచ్చిన సువార్థికులు, దైవజనులు, పరిశుద్ధులు, ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. అపోస్తలుల బోధ, క్రొత్త నిబంధన చట్టము లేదా క్రొత్త నిబంధన రాజ్యాంగ చట్టం. ప్రతి దేశానికి ఎలాగూ రాజ్యాంగం ఉంటుందో క్రైస్తవులకు కూడా ఒక రాజ్యాంగం ఉంది, క్రైస్తవులకు కూడా ఒక చట్టం ఉంది. చట్టాన్ని ధిక్కరించే వారికి ప్రభుత్వం ఎలాగో శిక్షలు విధిస్తుందో, భూమి మీద బ్రతికినంత కాలం పరమందున దేవుడు మనుషులకి సమయాన్ని ఇచ్చి ఈ లోకయాత్ర మనిషి ముగించుకున్న తర్వాత ఈ చట్టము అనగా అపోస్తలుల బోధ ప్రకారం తీర్పు తీర్చడానికి పరమందున దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు, అంటే భూమి ఆకాశాలు మానవులు ఈ సృష్టి లేనప్పుడే ఈ బోధను పరమదేవుడు సిద్ధం చేశాడు. ఈ బోధ ఈ రోజున ప్రపంచంలో చాలా వరకు కనుమరుగైందని చెప్పాలి. మనుషుల యొక్క స్వార్థం, విద్య లేకపోవటం, స్థిరత్వం లేకపోవటం, అనేక కారణాల వలన క్రొత్త నిబంధన చట్టమైనటువంటి అపోస్తలుల బోధ అనేక స్థలాల్లో వినపట్టలేదనేటువంటిది ఆశ్చర్యమేం కాదు, అతిశయోక్తి అంతకంటే కాదు. కాబట్టి ఈ 2 దినాలు అపోస్తలుల బోధ అనే అంశాన్ని సాధ్యమైన మేరకు, సమయం ఉన్న మేరకు చర్చించడానికి ప్రారంభిస్తున్నాను. యోహాను సంఘాన్ని ఉద్దేశించి ఇలాగ చెప్తున్నాడు, కొందరట సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారట, కొందరు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు అన్నాడు. కొందరు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారంటే ఎక్కువ మంది నడుచుకోవట్లేదనే కదా. కాబట్టి కొందరు సత్యాన్ని అనుసరించి నడుచుకోవటం అనేటువంటిది ప్రపంచంలో ఈరోజు కూడా చూస్తూనే ఉన్నాం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. సత్యమును అనుసరించి అన్న చోట 1వ నెంబర్ వేసి ఏం రాసింది తెలుసా? కింద సత్యములో, సత్యములో నడుచుకున్నటువంటి వారు కొందరు అన్నాడు. కొందరు, అందరూ కాదు. అంటే మొదటి శతాబ్దంలో ఈ పత్రిక రాయబడినటువంటి సమయం మొదటి శతాబ్దం 80 నుంచి 85 నుంచి 90 సంవత్సరాల మధ్య రాయబడింది. యోహాను రాసిన 2వ పత్రిక మొదటి శతాబ్దం 85 నుండి 90 ఆ మధ్యన రాయబడినప్పుడు అప్పటికి సుమారుగా 50-55 సంవత్సరాలైంది క్రొత్త నిబంధన చట్టం ప్రారంభమై. క్రొత్త నిబంధన చట్టం ప్రారంభమైన 50-55 సంవత్సరాలకి యోహాను ఉత్తరం రాస్తూ, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి, అంటే సత్యములో నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాబట్టి ఈరోజు కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళని చూస్తే దేవుని సేవకులకి బహుగా సంతోషం ఉంటుంది, దేవునికి అంతకంటే సంతోషం ఉంటుంది. మనం సత్యాన్ని అనుసరించి నడుస్తున్నామో లేదో 2 దినాలు ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ అనే సంగతి తెలియాలంటే మొట్టమొదటిగా అపోస్తలులు అంటే ఎవరో తెలియాలి, అపోస్తలుడు అంటే ఎవరో తెలియాలి. నేడు అనేక మంది అపోస్తలుడు, ఈ రోజున బయట పాంప్లెట్స్ చూస్తుంటే పెద్ద పెద్ద మహాసభలను పెట్టి అపోస్తలుడు అని ముందు క్యాప్షన్ పెట్టుకొని పేర్లకు ముందు అలాగ రాసుకుంటున్నారు.
నేడు అపోస్తులు ఉంటారో లేదో కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. నేడు భూమి మీద అపోస్తులు ఉంటారా? అపోస్తులు ఉంటే ఎప్పుడున్నారు, ఎవరు అపోస్తులు అనేది తెలియకపోతే సందేశం కరెక్ట్గా మనకు అందదు. అందువలన మొట్టమొదటిగా అపోస్తులుడు అంటే అర్థం ఏంటి అని అంటే, కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. గ్రీక్ భాషలో అపోస్తులు అంటే అర్థం ఏంటంటే అపోస్టలోస్. అపోస్టలోస్ అనేటువంటి గ్రీకు పదం నుండి అపోస్తులు అనేటువంటి ఒక అపోస్తులుడు అనేటువంటి పదం వచ్చింది. ఈ అపోస్టలోస్ అనేటువంటి అపో అంటే అర్థం ఏంటంటే నుండి, లేకపోతే ఫ్రమ్. ఇంగ్లీష్లో అపో అంటే అర్థం ఏంటంటే నుండి. ఫ్రమ్. స్టెల్లో. స్టెల్లో అంటే అర్థం ఏంటంటే టు సెండ్, పంపించుటకు. నుండి పంపించుటకు. అపోస్టలోస్ అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే నుండి పంపుటకు. నుండి పంపుటకు. ఎక్కడ నుండి పంపుటకు? ఎక్కడి నుండి పంపుటకో, ఎక్కడి నుంచి ఎలాగ పంపబడ్డారో గ్రంథంలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి అపోస్తులుడు అంటే అర్థం ఏంటంటే, మొదటి యోహాను పత్రిక ఇది భాష చూసాము. దేవుని గ్రంథంలో రాయబడినటువంటి సందేశం మనం చూసినట్టయితే యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. పంపబడిన వాడు, ఒకటనే నెంబర్ వేసింది చూడండి అక్కడ. పంపబడిన వాడు అన్న చోట కింద ఏమన్నా అనగా అపోస్తలుడు. అపోస్తలుడు. పంపబడిన వాడు అనగా అపోస్తలుడు. అంటే అపోస్టలోస్ అనేటువంటి పదానికి పంపబడిన వాడు. కాబట్టి అపోస్తలుడు అనే పేరుకి అర్థం ఏంటంటే పంపబడిన వాడు అని అర్థం. ఈ పంపబడినటువంటి వాడు ఎక్కడి నుంచి పంపబడ్డాడు? నుండి పంపబడినవాడు. ఎక్కడి నుండి పంపబడినవాడో మనకు ముందుగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభువైన యేసు మొట్టమొదటి అపోస్తలుడు. క్రొత్త నిబంధన చరిత్ర మనం చదివితే మొట్టమొదటి అపోస్తలుడు ప్రభువైన యేసు. ప్రభువైన యేసు పంపబడినవాడు. ఈ మాట చెప్తుంది కూడా ప్రభువైన యేసే. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం మనం చెప్పినటువంటిది చెప్పేది ఎవరో తెలుసా? ప్రభువైన యేసే. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసు ఎవరంటే అపోస్తలుడు. ఈ అపోస్తలుడు అనే పేరు అనే క్రీస్తు ప్రభువుకి ఆయన పరలోకం నుండి పంపించబడినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. కాబట్టి ప్రభు అయిన యేసు ఎవరు అంటే అపోస్తలుడు. మళ్ళీ చదువుతాను. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా, అంటే యేసుక్రీస్తుకు ఉండేటువంటి టైటిల్స్ లో ఒకటి అపోస్తలుడు, రెండవది ప్రధాన యాజకుడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు అపోస్తలుడు. అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? అపోస్తలుడు. ఎక్కడి నుంచి పంపించబడ్డాడు? యేసుక్రీస్తు ఎక్కడి నుంచి పంపించబడ్డాడు అంటే పరలోకం నుండి పంపించబడ్డాడు. ఎక్కడి నుంచి పంపించబడ్డాడంటే పరలోకం నుండి పంపించబడ్డాడట. గ్రంథంలో నుండి మనం చూసినట్టయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు చదువుతాం. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే.
కాబట్టి క్రీస్తు ప్రభువుని పంపింది ఎవరు? యేసుక్రీస్తు పంపబడినవాడు. వచ్చినవాడు, పంపబడినవాడు రెండు వేరు పదాలు. వచ్చినవాడు, పంపబడినవాడు. పంపితే వచ్చినవాడు, పంపబడినవాడు, వచ్చినవాడు, పంపితే వచ్చినవాడు, మూడు పదాలు. వచ్చినవాడు తనంతట తానే వచ్చాడా, లేకపోతే ఎవరైనా పంపితే వచ్చాడా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. యేసుక్రీస్తు వచ్చినవాడా, పంపబడినవాడా? పంపబడినవాడు. ఎవరు పంపారు? తండ్రి పంపించాడు. నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుని అపోస్తలుడిగా ఉండటానికి దేవుడు క్రీస్తు ప్రభు యొక్క తండ్రి పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు పంపబడినవాడు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు. ఎక్కడి నుంచి పంపబడినవాడు? పరలోకం నుండి పంపబడినవాడు. నుండి పంపుటకు అన్నాడు. ఎక్కడి నుండి? పరలోకం నుండి. ప్రభువైన యేసు పరలోకపు అపోస్తలుడు. అపోస్తలు అని చెప్పినటువంటి వాటిలో 4 రకాలైనటువంటి అపోస్తలు మనం చూడొచ్చు గ్రంథంలో. మొట్టమొదటి అపోస్తలుడు ప్రభువైన యేసు పరలోకం నుండి పంపబడినవాడు. రెండో రకం అపోస్తలు క్రీస్తు ప్రభు చేత పంపబడినవాడు. మూడో అపోస్తలు సంఘము వలన పంపబడినటువంటి వాళ్ళు. 4వ రకం అపోస్తలు దొంగ అపోస్తలు. క్రొత్త నిబంధన మన చట్టం చెప్పేటువంటిది పరలోకపు అపోస్తలుడు ప్రభువైన యేసు. తండ్రి పంపించాడు, పరలోకం నుండి భూమి మీదకి పంపించాడు. ప్రభువైన యేసు తాను అపోస్తలుని స్వార్థ పనికి పంపించాడు. క్రీస్తు ప్రభు యొక్క అపోస్తలు. సంఘము అపోస్తలుని కొంతమందిని పంపించింది, సంఘపు అపోస్తలు 4. ఈ ముగ్గురు కాకుండా దొంగ అపోస్తలు. మొదటి శతాబ్దంలోనే దొంగ అపోస్తలు 4వ వెరైటీ వచ్చారు. ఈ రోజున కూడా దొంగ అపోస్తలు ఉన్నారు. ఈ సంగతులు ఈ 2 రోజులు చర్చించేటప్పుడు మధ్యలో ఈ విషయాలు వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటాను. ప్రభువైన యేసు పరలోకపు అపోస్తలుడు. ఎక్కడి నుండి వచ్చాడంటే పరలోకం నుండి వచ్చాడు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడట. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ప్రభువైన యేసు అపోస్తలుడు, తండ్రి పంపించాడు. ఎక్కడి నుండి పంపించాడంటే పరలోకం నుండి. 13వ వచనం. మరియు మాట్లాడేది ప్రభువైన యేసే. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప అన్నాడు. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చిన వాడే ప్రభువైన యేసు. ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? తండ్రి యొద్ద నుండి వచ్చాడు. యోహాను సువార్త, ఇదే యోహాను సువార్తలో ప్రభువైన యేసు మాట్లాడుతూ, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాను, తిరిగి తండ్రి యొద్దకు వెళుతున్నాను అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనంలో, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. పరలోకము నుండి దిగి వచ్చి, తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ప్రభువైన యేసు భూమి మీదకి రానప్పుడు, రాకని మునుపు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? తండ్రి యొద్దే ఉన్నాడు. తండ్రి యొద్ద ఉన్న ప్రభువైన యేసుని భూమి మీదకి క్రీస్తు ప్రభు యొక్క తండ్రి భూమి మీదకి పంపించాడు. పరలోకం నుండి లోకంలోనికి భూమి మీదకి దిగి వచ్చాడు. తనంతట తానే వచ్చాడంటేను తనంతట తాను రాలేదు, తండ్రి పంపిస్తే వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం. యేసు వారితో ఇట్లనేను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు? దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు. పరలోకం నుండి దిగి వచ్చాడు. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు,
వచ్చాడంటే ఎలా వచ్చాడు? తనంతట తను వచ్చాడా? లేదు. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినవాడా, పంపబడినవాడా? పంపబడినవాడు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు. ఎక్కడి నుంచి పంపించబడినవాడు? పరలోకం నుండి పంపించబడినవాడు ప్రభువైన యేసు. కాబట్టి పరలోకపు అపోస్తలుడు ప్రభువైన యేసు తండ్రి పంపితే వచ్చాడు. తనంతటా తానే రాలేదట, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. కాబట్టి తనంతట తాను రాలేదు, తండ్రి పంపిస్తే భూమి మీదకి, లోకంలోనికి వచ్చాడు. 6వ అధ్యాయం యోహాను సువార్త 57వ వచనంలో కూడా ఇదే సంగతి మాట్లాడాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక. కాబట్టి అపోస్తలుడు అనే పదానికి అర్థము నుండి పంపబడిన వాడు. ఎక్కడి నుండి పంపబడినవాడు? పరలోకం నుండి భూమి మీదకు పంపబడిన వాడు ప్రభువైన యేసు. ఎవరు పంపితే వచ్చాడు? తండ్రి పంపితే వచ్చాడు, తనంతట తాను రాలేదు. అంటే క్రీస్తు యేసు భూలోకానికి రావాలని తనంతట తాను నిర్ణయించుకొని రాలేదు, తండ్రి పంపితే వచ్చాడు. కాబట్టి అపోస్తలుడు అనే పదానికి పంపబడిన వాడు నుండి, ఎక్కడి నుండి అంటే పరలోకం నుండి పంపించబడిన వాడట. ఎలా పంపించాడో తెలుసా? 10వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్తలో ప్రభువైన యేసు ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆయన మాటలకి వేరే అర్థాలు తీయాల్సిన అవసరం లేదు. 10వ అధ్యాయము 36వ వచనంలో ఇలా చెప్తున్నాడు. తండ్రి, కొంచెం పైకి చదువుతాను, 35వ వచనం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పినడలా, నేను దేవుని కుమారుడినని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో. ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో డెడికేషన్. ప్రతిష్ఠించుట అంటే కెప్ట్ ఎసైడ్ ఫర్ ఎ సాక్రెడ్ పర్పస్. అంటే బైబిల్ భాషలో కెప్ట్ ఎసైడ్ ఫర్ సాక్రెడ్ పర్పస్ అంటే పవిత్రమైన పని కొరకు వేరు చేయటం. ఏ పని కొరకు వేరు చేయబడ్డాడో ఆ పనికే ఉండటం, దాన్ని ప్రతిష్ఠించటం అంటాం. ప్రతిష్ఠించటం అంటే అర్థం ఏంటంటే, దేవుని గ్రంథం ప్రకారం ఒక పనికి ప్రత్యేకించటం, ఆ పనికి తప్ప ఇంకా ఏ పనికి ఉపయోగించకూడదు ఆ వస్తువుని, ఆ వ్యక్తిని. దాన్ని ప్రతిష్ఠించుట అంట అర్థం. పాత నిబంధనలో అనేక వస్తువులు ప్రతిష్ఠించబడతాయి. ప్రతిష్ఠించబడిన వస్తువు దానికి తప్ప ఇంకా దేనికి వాడకూడదు. ప్రభువైన యేసు తండ్రి చేత ప్రతిష్ఠింపబడి పరలోకం నుండి భూమి మీదకి పంపించబడ్డాడు. ప్రత్యేకమైన పని నిమిత్తం పంపించబడ్డాడు. పంపించబడిన వాడు, పంపబడిన వాడు ఎందుకు పంపబడతాడు? ఎవరినైనా ఒక వ్యక్తిని నువ్వు పంపావనుకో, ఎందుకు పంపిస్తావు? పర్పస్ ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది. ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు పంపిస్తున్నావో ఉద్దేశం ఉంటుంది. ప్రభువైన యేసుని భూమి మీదకి పంపించడానికి పరమదేవునికి ఉద్దేశం ఉంది. అందువల్ల ఏం చేశాడంటే ప్రతిష్ఠించి భూలోకానికి పంపించాడు. ఆయనకి ఇంకేం పని, భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి చెప్పిన పని తప్ప ఇంకా ఏ పని మీద కూడా ప్రభువైన యేసుకి ధ్యాస ఉండదు. అందువలన తండ్రి ప్రతిష్ఠ చేసి లోకములోని పంపాడు అన్నాడు. కాబట్టి ఎలా పంపించబడ్డాడు? ప్రతిష్ఠించి భూమి మీదకు పంపించబడ్డాడు. కాబట్టి ప్రతిష్ఠించి భూమి మీదకు పంపించినప్పుడు ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు తెలుసా? లోక రక్షకుడుగా ఉండటానికి. లోక రక్షకుడుగా ఉండటానికట పంపించాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపిండుట మేము చూచి. తండ్రి ఎందుకు పంపించాడట? లోకరక్షకుడుగా ఉండటానికి. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఎందుకు వచ్చాడు?
లోకరక్షకుడుగా ఉండటానికి. తనంతటి తాను వచ్చాడా? రాలేదు. ఎవరు పంపారు? తండ్రి పంపించాడు. కాబట్టి అపోస్తలుడు పంపబడినవాడు ప్రత్యేకమైన పని కోసం పంపించబడ్డాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో పంపబడిన ఉద్దేశాన్ని బట్టి, ఇంకా ఇదొక ఉద్దేశం, అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఆ పంపబడినటువంటి ఉద్దేశాల్లో 4వ అధ్యాయము 34వ వచనంలో ప్రభువుని యేసే మాట్లాడుతున్నారు. ఆయన భూమి మీదకి ఎందుకు పంపించబడ్డాడో పంపబడినటువంటి పర్పస్ చెప్పేశాడు. 34వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో, ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమైనదే. ప్రభువైన యేసుకి ఆహారం ఏంటి? భౌతిక సంబంధమైన ఆహారాన్ని ప్రక్కన పెడితే ప్రభువైన యేసు యొక్క ఆహారము, అనేక సార్లు పిల్లలు అంటుంటాం, ఆటలే వీడికి కూడు నీళ్ళు అయిపోయినాయి అంటుంటారు, సినిమాలే వీడికి కూడు నీళ్ళు అయిపోయినాయి అంటుంటారు, టీవీ చూడటమే వీడికి కూడు నీళ్ళు. అంటే అర్థం ఏంటి? దృష్టి అంతా దేని మీద ఉందో దాన్నే ఆహారం అంటాడు. కాబట్టి ప్రభువైన యేసు ఏం చెప్తున్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో, ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి ప్రభువైన యేసు ఎందుకు పంపించబడ్డాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. చిత్తం అంటే విల్. దేవునికి ఒక సంకల్పం ఉంది. చిత్తం అంటే సంకల్పం. కాబట్టి చిత్తాన్ని, సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఆయన పని తుదముట్టించడానికి భూలోకానికి పంపించబడ్డాడు. యేసుక్రీస్తు పని సంపూర్ణం చేయటానికి కాదు, దేవుని పని తుదముట్టించడానికి, అంటే కంప్లీట్ చేయడానికి. కాబట్టి భూమి మీద ఆయన పంపబడిన పనిని సమాప్తం చేశాను అన్నాడు. సమాప్తమైనది. దేవుడు ఏ పని నిమిత్తం పంపించాడో ఆ పని సమాప్తమైపోయింది అన్నాడు. ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదివితే, సమాప్తము. సిలువలో చనిపోబోయేటప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం, 29, 30. చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. గనుక వారు ఒక స్పంజి చెరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. సిలువలో దాహం నడుస్తుంటే, చనిపోబోయే ముందు యేసుక్రీస్తు గట చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. వారు స్పంజి చెరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. అంటే చేదుది. ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు. భూమి మీద ఏ పని నిమిత్తం పంపించబడ్డాడో ఆ పని తుదముట్టించి సమాప్తమైనది అని చెప్పి తల ఉంచి తన ఆత్మను దేవునికి అప్పగించాడు. అంటే ప్రభువైన యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడో, దేవుడు ఎందుకు పంపించాడో, ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన పని తుదముట్టించి క్రీస్తు భూమి మీద చనిపోయాడు. కాబట్టి క్రీస్తుని పంపించడంలో దేవునికి ఉద్దేశం ఉంది, లోకరక్షకుడుగా ఉండటానికి. కాబట్టి గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని పర్పస్ అది. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకు ఆయన కూడా ధర్మశాస్త్రములకు లోబడినవాడు ఆయన. కాబట్టి క్రీస్తు ప్రభువు పంపబడిన వాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు వచ్చెను కాదు. ఇక్కడ అర్థాలు వేరుగా ఉన్నాయి. దేవుడే వచ్చాడు, దేవుడే చనిపోయాడు, దేవుడే లేచాడు అనేది బైబిల్ చెప్పేటువంటి భాష కాదు. దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి తన కుమారుని పంపెను. క్రీస్తు తల వంచి ఆత్మను తన తండ్రికి అప్పగించెను. తన తండ్రి పని ముగించెను. దేవుడు తన కుమారుని లేపెను. దేవుడు లేచెను కాదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం
బైబిలు సత్యానికి భిన్నంగా ఉపయోగించబడుతుంది. బైబిల్లో ఉండే పదాలకి లోకంలో కల్పించుకునే పదాలకి ఎంతో వ్యత్యాసం ఉంది. అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయము 22-23 వచనాల్లో దేవుడు లేచెను గాదు. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి. కాబట్టి ప్రభువైన యేసు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఎవరు చేయించారు? దేవుడు. మీ మధ్యన అంటే ఇశ్రాయేలు మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి క్రీస్తు వచ్చాడు. దేవుడు నిశ్చయిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులైన మనుషుల చేత సిలువేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాను. ఎవరిని లేపాను? క్రీస్తుని లేపాను. దేవుడు లేచను కాదు, దేవుడు క్రీస్తుని లేపాను. దేవుడు తన కుమారుని లేపాను. కాబట్టి దేవుడు తన కుమారుని లేపాడు. చనిపోతే 3వ దినాన సమాధిలో నుండి లేపింది ఎవరంటే దేవుడు. కాబట్టి దేవుడు లేపాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు పంపాడు. దేవుడు పంపితే వచ్చాడు. దేవుని పని తుదముట్టించడానికి క్రీస్తు వచ్చాడు. దేవుడు లేపితే లేచాడు. 32వ వచనం, అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో ఈ యేసును, ఇంకా స్పష్టమైన భాష, ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. మేమందరం అంటే అపోస్తలులు, క్రీస్తు చేత పంపించబడినటువంటి అపోస్తలులు, మేమందరము సాక్షులము. దేవుడు లేపాను, దేవుడు పంపెను, తన చిత్తాన్ని నెరవేర్చడానికి పంపెను. క్రీస్తు చనిపోయాను, దేవుడు లేపాను. దీనికి మేమందరం సాక్షి. ఇది బైబిల్ ఉపయోగించేటువంటి భాష. కాబట్టి దేవుడు తన కుమారుని లోకరక్షకుడిగా ఉండటానికి పరలోకం నుండి భూమి మీదకి పంపించాడు. అందువల్ల క్రీస్తు ప్రభు లోకంలోకి భూమి మీదకి వచ్చాడు. తనంతట తానే రాలేదు, తండ్రి పంపిస్తే వచ్చాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కూడా రాలేదట. ఆయన పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికి పంపాడట. జీవము గల తండ్రి నన్ను పంపించాడు అని చెప్పేశాడు. కాబట్టి నా అంతటి నేను రాలేదు అని వివరాలు చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి పంపబడిన వాడు అంటే పరలోకం నుండి పంపబడినవాడు ప్రభువైన యేసు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, లోకరక్షకుడుగా ఉండటానికి ఇంకా పంపినటువంటి అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. మానవ జాతిలో ఉండే ప్రతి మనిషిని కొరకు మరణం రుచి చూసినట్లు, ప్రతి మనిషి కొరకు మరణాన్ని రుచి చూసినట్లు ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు పంపబడినవాడు.